కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఒక మనుగడ ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక భవిష్యత్తు ఉండాలి, ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి. ఆయన తన శరీరాన్ని నాటాడు, ఒక విత్తనము వలె విరిగాడు, ఒక విత్తనము వలె ఆయన పగిలాడు. దున్నబడినటువంటి ఆయన శరీరం నాటబడిన తర్వాత 3 రోజులైన తర్వాత, 2 దినములైన తర్వాత 3వ దినమున యెహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు. దాట్ ఈజ్ యువర్ ఫాదర్. మీ నాన్న అది. మీ నాయన మరణానికి లోనయ్యేవాడు కాదు. మీ నాయన మరణాన్ని చంపినవాడు, చంపి తిరిగి లేచాడు 3 దినములైన తర్వాత. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం.